ఎడిషన్స్ ADDITIONS ఎడిషన్స్ అంటే కూడికలు కలపడం అన్నమాట, అంకెల్ని కలపడం. ఇందులో మొదటి లెక్క 49 + 55, 49 + 55 అని ఇవ్వడం జరిగింది. 9 ఉంది కదా, 9కి 1 కలిపితే ఏమవుతుంది, 10 అవుతుంది కదా. అంచేత ఈ 5ని మనం ఏమనుకోవాలి, 4 + 1 అనుకుందాం. 4 + 1 5, ఇదంతా మనసులో జరగాలి. 9కి 1 కలిపితే 10, 10ని 4ను 14, ఈ 4 ఇక్కడ రాయాలి. 1 ఉంది, ఇంకా ఆ 1 పైన రాసుకుందాం. 4కి 1 కలిపితే 5, 5 5 10. 49 + 55 అంటే 49కి 55 కలిపితే ఎంత వచ్చింది మనకి, 104 వచ్చింది. డైరెక్ట్గా చేయగలిగితే పర్లేదు. 9 5 14, 4 ఇక్కడ వేసుకున్నాం. ఇంక ఈ 1 ఉంది, ఆ 1 ఇక్కడ రాసుకుంటాం. 4 1 5, 5 5 10, సరిపోయింది కదా. అలా చెయ్యాలి. రెండో లెక్క చూద్దాం. 42 + 37, 37. 42కి 37 కలపాలి. 2 + 7 లేదా 7కి 2 కలుపుదాం. 7 పెద్దది కదా, 7 8 9, 9. 4 3ను 4కి 3 కలిపితే 7, 79. మూడవ లెక్క 8 + 47, 8 + 47. ఇక్కడ 8 ఉంది కదా, 8కి 2 కలిపితే 10 అవుతుంది. కాబట్టి కింద ఉన్నటువంటి 7ని మనం ఏమనుకోవాలి, 5 + 2 అని రాసుకోవాలి, మనసులో రాసుకోవాలి. 8కి 2 కలిపితే 10, 10 5 15. ఈ 5 ఇక్కడ రాసుకోవాలి. ఇంకా 1 ఉంది, ఆ 1 ఇక్కడ రాసుకుందాం. 4 1 5 అంటే 8కి 47 కలిపితే 55 వచ్చింది అని అర్థం చేసుకోవాలి. నాలుగో లెక్క 9 + 39, 9 + 39, 2 9లు 18 డైరెక్ట్గా రాసుకోగలిగితే. లేదంటే 9కి 1 కలుపుదాం. 9 1 ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా. కాబట్టి ఈ 9ని 8 + 1 అని రాసుకుందాం. ఇప్పుడు చూడండి, 9కి 1 కలిపితే 10, 10ని 8ని 18. ఇది 8 ఇక్కడ రాసుకోవాలి. ఈ 1 ఇక్కడ రాద్దాం. 3 1 4 అంటే 9 + 39 ఎంత వచ్చింది, 48 వచ్చింది. ఐదో లెక్క చూద్దాం. 51 + 45, 51 + 45. 5 1 6, సింపుల్. 5 4, 5కి 4 కలుపుదాం. కలిపితే 9. 10 లోపలనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈజీగా చేసేయచ్చు. 5 4 9, 5కి 4 కలిపితే 9. అంటే 51కి 45 కలిపితే 96. ఆరో లెక్క చూద్దాం. 28 + 53, 28 + 53. మనకు తెలుసు 8కి ఎంత కలిపితే 10 అవుతుంది, 8కి 2 కలిపితే 10. కాబట్టి 3ని ఏమైనా ఊహించుకోవాలి మనం, 2 + 1 అనుకోవాలి. అంటే 2 + 1 ఏమవుతుంది, 3 అవుతుంది. దీన్ని మనసులో ఇలా అనుకోవాలి. 8 2 కలపాలి, కలిపితే 10. 10ని 1 11. ఆ 1 ఇక్కడ రాసుకోవాలి. ఇంకా 1 ఉంది, ఆ 1 పైన రాసుకుందాం. 5 2, 5 6 7, 7ను 1ని 8, 81. అంటే 28కి 53 కలిపితే 81 వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఏడో లెక్క చూద్దాం. 9 + 28, 9 + 28. ఇందా చెప్పుకున్నాం, 9కి 1 కలిపితే ఏమవుతుంది, 10 అవుతుంది. 8ని ఏమనుకుందాం, 7 + 1, 7కి 1 కలిపితే 8. కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇప్పుడు 9 1 10, 10 7 17. ఈ 7ని ఇక్కడ రాసుకోవాలి 1ల స్థానంలో. ఇంకా 1 మిగిలింది, ఆ 1 ఇక్కడ రాసుకోవాలి. 2 1 3. కాబట్టి 9 + 28 అంటే 37 అని గమనించాలి.
తర్వాత 8వ లెక్క 39 ప్లస్ 26. 39 ప్లస్ 26. 9 ప్లస్ 1 10. 9 1 కలిపితే 10 కదా. కాబట్టి ఇక్కడ 6ని 5 ప్లస్ 1 అనుకుందాం. 5 1 ఎంత? 6. కాబట్టి 6ని 5 ప్లస్ 1 అనుకున్నాం. మనసులో అనుకోవాలి. 9 1 10. 10 5 15. ఈ 5 ఇక్కడ రాసుకుందాం. 1 ఉంది, ఆ 1 ఇక్కడ రాద్దాం. 2 1 3. 3 3 6. 2 3 6. దేర్ఫోర్ 39 ప్లస్ 26 అంటే 65. తర్వాత 9వ లెక్క 16 ప్లస్ 6. 16 ప్లస్ 6. 6 కింద 6 రాసుకోవాలి, 1ల స్థానం. 2 6లు 12. డైరెక్ట్గా రాయగలిగితే ఓకే, లేదంటే మరో విధంగా కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే ఇదొక 6, ఇదొక 6. ఈ 6 అంటే 5 ప్లస్ 1. 5 1 కలిపితే 6 కదా, ఇలా రాసుకుందాం. కింద కూడా అంతే, 5 ప్లస్ 1 6. 5 5 2 5లు 10. 10ని పక్కనే 2. 10 1 11. 11 1 12. అలా కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఇక్కడ రాసుకోవాలి. 1 పదుల స్థానంలో ఉన్నదానికి కలపాలి. 1 1 2 22. ఇప్పుడు చూద్దాం. 16 ప్లస్ 6 ఎంత అవుతుంది? 22 అవుతుంది. 10వ లెక్క 40 ప్లస్ 20. 40 ప్లస్ 20. 0కు 0 కలిపినట్లయితే 0. 4 ప్లస్ 2. 4 5 6. చాలా ఈజీగా ఉంది. 60. 11వ లెక్క 36 ప్లస్ 11. 6 1 7. 3 1 4. 36కి 11 కలిపితే 47. 12వ లెక్క 47 ప్లస్ 13. 7కి 3 కలిపితే 10. 7 ప్లస్ 3 10. 7 8 9 10. ఈ 0 ఇక్కడ రాసుకోవాలి. 1 ఉంది కదా, అది పైన రాసుకుందాం. 4 1 5. 5 1 6. 47 ప్లస్ 13 అంటే 47కి 13 కలిపితే 60. 13వ లెక్క 42 46. 42 ప్లస్ 46. 6 ప్లస్ 2. 6 7 8. ఆ 8 ఇక్కడ రాసుకోవాలి. 4 ప్లస్ 4 8. 2 4 8. 42 ప్లస్ 46 88. 14వ లెక్క చూద్దాం. 44 ప్లస్ 51. 4 1 5. 4కి 1 కలిపితే 5. 4 ప్లస్ 5. 5కి 4 కలిపితే 9. 15వ లెక్క 56 ప్లస్ 23. 6 3 9. 6 7 8 9. ఆ 9 ఇక్కడ రాసుకోవాలి. 5 ప్లస్ 2. 5 6 7. 79. అంటే 56కి 23 కలిపితే 79. 16వ లెక్క 60 ప్లస్ 38. 60 ప్లస్ 38. 8 ప్లస్ 0 అంటే 8. 6 3 9. లెక్కెట్టడం డైరెక్ట్గా 6 7 8 9. లేదంటే గుర్తుపెట్టుకోవాలి 6 3 9. 60కి 38 కలిపితే 98. 60 30 90. 90 8 98. 17వ లెక్క 12 ప్లస్ 33. 12 ప్లస్ 33. 3 2 3 4 5. ఆ 5 ఇక్కడ రాసుకోవడమే. 3 1 4 45. 12కి 33 కలిపితే 45. 18వ లెక్క 49 ప్లస్ 35. 49 ప్లస్ 35. 9కి 1 కలిపితే 10 అవుతుంది కదా. అంచేత ఈ 5ని 4 ప్లస్ 1 అని రాసుకుందాం. 4 1 5. ఇప్పుడు చూడండి 9 1 10. 10 4 14.
4 ఇక్కడ రాసుకుందాం. ఇంకా ఒకటి ఉంది. ఆ ఒకటి కింద కానీ పైన కానీ రాసుకోవచ్చు. 3 1 4, 4 4 8, 2 4 8. అంటే 49కి 35 కలిపితే 84. 19వ లెక్క 23 ప్లస్ 56. 6 3 9, 6 7 8 9. 9 రాసుకుందాం. 5 ప్లస్ 2 లేదా 2 ప్లస్ 5, 5 6 7 79. 23కి 56 కలిపితే 79. చివరిది 6 ప్లస్ 60. 6కి 0 కలిపితే 6, పక్కనే 6 ఉంది, 6. 60కి 6 కలిపితే 66.